హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఇలాగా వేపుకోవాలండి. ఇలాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము అరటికాయ, బంగాళదుంప వేసుకుంటున్నామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలాగా పైకి కిందికి అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టిస్తున్నామండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి, మూత తీసాం కదా, మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు తగినంత కారం యాడ్ చేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు, ఫ్రై అయిపోతాయి కదా, వాటర్ ఎందుకు యాడ్ చేసింది అనుకోవచ్చు. వాటర్ మనం కొంచెం యాడ్ చేసుకుంటే మనం అన్నంలో గట్ట కలుపుకోవడానికి బాగుంటుందండి. అందుకనే నేను వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. మూత తీసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడు యమ్మీ టేస్టీ అరటికాయ బంగాళదుంప ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ అందరికీ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.